విశ్వావసు నామ సంవత్సరంలో కేసీఆర్ గారిది జాతకం యావరేజ్గా ఉంటుంది. ఇంకా పికప్ అవ్వాలి, ఇంకా టైం ఉందన్నమాట. ఆయనది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఆయనకి అష్టమంలో రాహు వస్తున్నాడు. ఓకే, అంటే మే 29, 2025 నుంచి మనకి కేతువు రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. కేతువేమో కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి దానివల్ల ఏమవుద్దంటే భాగ్యములో ఉన్నటువంటి శని మంచి ఫలితాలను ఇస్తాడు. పనులన్నీ ముందుకు చకచక కదులుతాయి, పవర్ పెరుగుతుంది, నిరాశ నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే ఈ డిప్రెషన్స్ అనేటటువంటిది ఈ అష్టమ రాహువు త్వరలో వస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక చిన్న విషయం గురించి ఏదో టెన్షన్ అనో, లేకపోతే కార్యకర్తలు, పెద్ద పార్టీ కదా అది. సో అందులోనూ ఆయన అపర చాణక్యుడు. ఆయన కేసీఆర్ అంటే ఏంటనుకుంటున్నావు, చిన్నాడు అనుకుంటున్నావు అంటే కేసీఆర్ మీన్స్ చాణక్యుడు. సోనియా గాంధీని ఇట్లా ఆడుకున్న వ్యక్తి అనమాట ఆయన. సో ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడిని ఇట్లా, సో హీస్ జీనియస్ అనమాట ఆయన. అలాగే సింపుల్ మ్యాన్ అండ్ గుడ్ మ్యాన్. నేను చాలాసార్లు ఆయన్ని వెళ్ళినప్పుడు మనం చెప్పేది వింటారు ఆయన. వీళ్ళు చిన్నవాళ్ళు ఏజ్లో, లేకపోతే నేనే పెద్ద అన్నట్టు ఉండారనమాట. అందువల్ల ఒక ప్రొఫెసర్ అతను, ప్లస్ అతను సబ్జెక్ట్ కూడా చెప్పేటప్పుడు నువ్వు గమనిస్తే ఒక ప్రొఫెసర్ ఎలా అయితే మేము ఎలా టీచ్ చేస్తామో అట్లా ఒక టీచర్ మాదిరిగా